ఎవరి పేరైనా శ్రీనివాస్, శ్రీనివాసరావు పెట్టుకున్నారా? ఎవరైనా పేరు పెట్టుకున్నారా? వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, భగవంతుడు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు? నేను చేసిన తప్పేంటి? నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా, ఎవరికి ఏమి ఆపదలు కలిగించలేదు కదా, నన్ను ఎందుకు భగవంతుడు నన్ను ఎంత పరీక్ష పడుతున్నాడు అని అనుకుంటారు. ఎందుకంటే వీరి చేతిలో నుండి ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాదు. వీరి జీవితం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నడి సముద్రంలో వదిలేసినట్టుగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఆ నడి సముద్రంలో ఒడ్డుకు చేరాలన్న తపన వాళ్ళను అక్కడే ముంచేస్తుందండి. అంటే వారు ప్రయత్నించడం అనేది ఎక్కువ చేస్తారు, ప్రయత్న లోపం అనేది ఉండదు. ఎందుకంటే బాగా కష్టపడతారు, కానీ ప్రతిఫలం చూస్తే శూన్యం. వీరి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, వీరి మాటలు ఎదుటివాడికి ఉపయోగపడతాయి, వీళ్ళ జీవితానికి బాగుపడడానికి పనిచేయదు. అదేవిధంగా వీరి చేతిలో నుండి డబ్బు ఇస్తే తిరిగి రాదు, వీళ్ళు కట్టవలసిన డబ్బులు కట్టలేకపోతారు, ఎవరితో ఒక మాట కూడా పడరు, కానీ మాట పడవలసిన పరిస్థితి వస్తుంది. శ్రీనివాసరావు అనేవారు మనస్సు వెన్న, ఒక విధంగా చెప్పాలంటే దాన్ని వేడి చేస్తామంటే కరిగిపోతుంది. ఎవడైనా ఏదైనా ఒక సమస్య వచ్చి అయ్యా నీ కాలు మొక్కుతాను అని దండం పెడతాను అని అయ్యా అని అంటే వాడు శత్రువు కానీ సహాయం చేస్తూ ఉంటారు, వాడు పాపన వాడు పోతాడులే అని. కానీ సమస్యలు అనేది ఒకటి పోయిందంటే ఒక రైలు డబ్బాలాగా, ఒకటి పోయిందంటే ఇంకొకటి రెడీగా ఉంటుంది, ఒకటి పోయిందంటే అసలు ఏంటి నా జీవితం, ఎందుకు ఇట్లా అవుతుంది, ఇటు ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఎందుకు, పిల్లల ద్వారా డిస్టర్బెన్స్ ఎందుకు, ఆర్థికంగా డిస్టర్బెన్స్ ఎందుకు, అసలు ఏమవుతుంది మన జీవితం అనేది అర్థం కాలేని పరిస్థితి. కాబట్టి శ్రీనివాస్ గారు మీరు ఎక్కడున్నా ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నాలో ఉంది, నేను ఖచ్చితంగా మీ జీవితాన్ని నిలబెడతాను. మీకున్నటువంటి సమస్యలన్నీ తీర్చి మీరే నంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా మిమ్మల్ని మంచి ప్రయోజకులను చేస్తాను.